This meeting is being recorded. Let me know my screen is up for you. Yes, colleagues. Look. Yeah. Okay. Yeah. సో ఆస్క్ ఏంటి అంటే బిజినెస్ ఏమడిగిందంటే నాకు ఇన్సిడెంట్ మీద షార్ట్ డిస్క్రిప్షన్ అనే పేరు వద్దు, దాని పేరు తీసుకెళ్ళి ఇన్సిడెంట్ స్టేట్మెంట్ అని మార్చని చెప్పాడు. ఓకే, ఇన్సిడెంట్ స్టేట్మెంట్ అని మార్చమన్నాడు, లేబుల్ మార్చమన్నాడు. అప్పుడు నేనేం చేశానంటే కన్ఫిగర్ డిక్షనరీ మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి దీని లేబుల్ మారుస్తున్నాను. ఓకే, దీని లేబుల్ వచ్చి ఇన్సిడెంట్ స్టేట్మెంట్. ఒకసారి క్రియేట్ చేసిన ఫీల్డ్ దాని యొక్క నేమ్ మార్చడం కుదరదు, కానీ దాని లేబుల్ ఎన్నిసార్లు అయినా మార్చవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేశాను. ఇప్పుడు నేను సేవ్ చేసిన తర్వాత నేను ఒకసారి నా బ్యాక్ ఇన్సిడెంట్లోకి వెళ్తే నా ఇన్సిడెంట్ రికార్డ్ నేను ఓపెన్ చేస్తే నాకు కావాల్సినట్టే వచ్చేసింది బిజినెస్లో ఇన్సిడెంట్ స్టేట్మెంట్ అని వచ్చింది. సరే ఫైన్. తర్వాత బిజినెస్ ఏం చేశాడంటే ఒక చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయమన్నాడు. చేంజ్లోకి వెళ్ళా. సారీ, చేంజ్ ఏంటో లేదు కదా, చేంజ్ రిక్వెస్ట్ టోటల్ లిస్ట్. ఒక చేంజ్ రిక్వెస్ట్ నేను ఓపెన్ చేశాను, ఏదో ఒకటి న్యూ షెడ్యూల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు ఈ రికార్డు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది కూడా మారిపోయింది. ఓకే, చేంజ్లోది మారిపోయింది, ఇన్సిడెంట్ది అంటే ఇన్సిడెంట్ యొక్క షార్ట్ డిస్క్రిప్షను చేంజ్ మీద కూడా మారిపోయింది. ఓకే, చేంజ్ యాజ్ వెల్. ఓకే, చేంజ్లో కూడా మారిపోయింది. సరే, ఇది ఫైన్. ఇంకోటి ఏదన్నా మనం ఎస్సీ టాస్క్ ఏదో ఒక రికార్డు చేద్దాం అంటే రికార్డ్స్ అని మనకి రిక్వెస్టెడ్ ఐటమ్స్ అని ఒకటి ఉంటుంది. రిక్వెస్టెడ్ అంటే ఆర్ఐటిఎమ్స్, రిక్వెస్ట్ మేనేజ్మెంట్, మనకి తర్వాత వస్తుంది టాపిక్. ఇందులో ఒక రికార్డు ఓపెన్ చేద్దాం. ఓకే, ఇందులో రికార్డు ఓపెన్ చేస్తే ఓపెన్ డిఫరెంట్. ఇది ప్రాబ్లంలో కూడా ఓపెన్ అవుతుందా కానీ ప్రాబ్లంలో కూడా చేంజ్ అవుతుందా ప్రాబ్లం మనం? యా, ఐ విల్ టెల్ యూ దట్ వన్ ఆల్సో. ఐ విల్ టెల్ యూ జస్ట్. సో ఇది రిక్వెస్ట్ అనమాట. ఈ రిక్వెస్ట్లో కూడా మారిపోయింది. సరే, మీరు అడిగినట్టు ప్రాబ్లం కూడా చూద్దాం. ప్రాబ్లం డాట్ లిస్ట్. సో ప్రాబ్లంలో ప్రాబ్లం స్టేట్మెంట్ ఫస్ట్ నుంచి ప్రాబ్లం స్టేట్మెంటే ఉంది, ఇది మారలేదు. సో ఇక్కడ ఏమవుతుంది, మీరు ఇన్సిడెంట్లో మార్చాలనుకున్న షార్ట్ డిస్క్రిప్షన్ మీకు అన్ని టేబుల్స్లో మారింది. బికాజ్ మీరు మాడిఫై చేసింది టాస్క్ లెవెల్లో ఉన్న ఫీల్డ్. మీరు ఇన్సిడెంట్ లెవెల్లో ఉన్న ఫీల్డ్ అయితే మీ ఇన్సిడెంట్కి ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే పేరెంట్ లెవెల్లో ఫీల్డ్ని మారుస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఆల్ చైల్డ్స్ విల్ ఇంపాక్ట్. ఓకే, ఆల్ చైల్డ్స్ విల్ ఇంపాక్ట్. ఓకే, సో మరి ఇన్సిడెంట్ ఒక్కదానికే మార్చడం ఎట్లా? సో ఇన్సిడెంట్ ఒక్కదానికే మనం మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఇన్సిడెంట్ స్టేట్మెంట్ ఉంది కదా, దీన్ని మనం తీసేయాలి. అంటే దీన్ని మళ్ళీ రివర్ట్ చేయాలి. రివర్ట్ చేయడానికి నార్మల్గా వెర్షనింగ్ ఉంటుంది. ఐ విల్ టెల్ యూ దట్ ఇన్ ద అప్డేట్స్. యాజ్ ఆఫ్ నో ఇట్ విల్ బి కొంచెం కన్ఫ్యూజన్ టాపిక్, బట్ యాజ్ ఆఫ్ నో నేనేం చేస్తాను అంటే దీన్ని షార్ట్ డిస్క్రిప్షన్ చేసేస్తాను. మళ్ళీ బ్యాక్ టు ఇట్. షార్ట్ డిస్క్రిప్షన్. ఓకే, చేసిన తర్వాత ఎప్పుడైతే షార్ట్ డిస్క్రిప్షన్ చేశానో మళ్ళీ అన్నీ మారిపోయినాయి. కానీ నాకు ఇప్పుడు ఇన్సిడెంట్కి నాకు కావాల్సిన బిజినెస్ అడిగిన సొల్యూషన్ నాకు రాలేదు. నేను రివర్ట్ చేశాను. ఓకే, అంత ఇష్యూ అంటే నేను డెవలప్మెంట్ చేస్తే పెద్ద ఇష్యూ అయింది, దాన్ని మళ్ళీ రివర్ట్ చేశాను. కానీ నా డెవలప్మెంట్ ఆగిపోతుంది. అప్పుడు ఏంటి అంటే సర్వీస్ నోలో మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎప్పుడైతే పేరెంట్ లెవెల్లో నుంచి ఫీల్డ్ని మనం వాడుకుంటున్నామో ఆ ఫీల్డ్ని ఏదైనా మనం మాడిఫై చేయాలి అంటే దాని లేబుల్ కానీ, దాని మ్యాక్సిమం లెంత్ కానీ, దాని మ్యాండేటరీ కానీ, దాని డిఫాల్ట్ వాల్యూస్ కానీ ఏదైనా మార్చాలి అంటే మనం డైరెక్ట్గా టేబుల్ని పేరెంట్ లెవెల్లో మాడిఫై చేయకుండా ఆ ఫీల్డ్ని మనం డిక్షనరీ ఓవర్ రైడ్ అనే కాన్సెప్ట్ వాడి మన చైల్డ్లో మాడిఫై చేయాలి. ఎలా అంటే మళ్ళీ మనం ఆ ఫీల్డ్ దగ్గరికి వచ్చి ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి డిక్షనరీ ఓవర్ రైడ్ అని ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ 9 ఉన్నాయి. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ డిక్షనరీ ఓవర్ రైడ్లో ఈ విధంగా కనపడుతుంది. సో ఇందులోకి వెళ్ళి న్యూ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏ టేబుల్కి మార్చాలనుకుంటున్నామో ఆ టేబుల్ని ఇక్కడ సెలెక్ట్ చేసి, ఇవన్నీ మళ్ళీ టాస్క్ టేబుల్కి చైల్డ్ టేబుల్స్ అనమాట. ఓకే, ఇన్సిడెంట్ సెలెక్ట్ చేసి
ఇప్పుడు మీరు ఏ ప్రాపర్టీ మార్చాలనుకుంటున్నారు? దాని యొక్క రిఫరెన్స్ క్వాలిఫైయర్ మార్చాలనుకుంటున్నారా? దాని యొక్క డిపెండెంట్ మార్చాలనుకుంటున్నారా? దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ మార్చాలనుకుంటున్నారా? దాని యొక్క డిస్ప్లే వాల్యూ మార్చాలనుకుంటున్నారా? ఏం మార్చాలనుకుంటున్నారో టిక్ పెట్టాలి. సో నేను డిస్ప్లే వాల్యూ మార్చాలనుకుంటున్నాను. ఇది టిక్ పెడితే వెయిట్ ఏ మినిట్. యా 1 మినిట్. సో ఇది డిక్షనరీ ఓవర్ రైడ్కి వచ్చేసరికి మనకి ఈ సర్వీస్లో ఏం చేస్తుందంటే ఇంతకుముందు ఈ ఆప్షన్లో ఇక్కడ ఫీల్డ్ నేమ్ కూడా ఇచ్చేది. ఫీల్డ్ నేమ్ ఆర్ లేబుల్, ఓవర్ రైడ్ లేబుల్ అనే ఒక ఆప్షన్ ఇచ్చేది. సో తర్వాత వాడు ఏం చేశాడంటే రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి కొత్త ఫీచర్స్ తీసుకొస్తున్నప్పుడు దీన్ని 2 రకాలుగా స్ప్లిట్ చేశాడు. ఒకటి ఏంటి అంటే డిక్షనరీ ఓవర్ రైడ్లో ఓన్లీ ఫంక్షనాలిటీ మాత్రమే మార్చాలి. అంటే ఫంక్షనాలిటీ అంటే ఫీల్డ్ ఆల్రెడీ మ్యాండేటరీ ఉంటే అది తీసేయాలి. లేకపోతే ఆల్రెడీ రీడ్ ఓన్లీ ఉంటే మార్చేయాలి. ఆల్రెడీ డిఫాల్ట్ వాల్యూ ఉంటే మార్చాలి. ఒకవేళ మీరు ఓన్లీ లేబుల్ మాత్రమే మార్చాలనుకుంటే లేబుల్‌కి సెపరేట్‌గా ఇంకో టేబుల్ ఇచ్చింది. ఇదే లేబుల్. సో మీరు ఇక్కడికొచ్చి న్యూ క్లిక్ చేసి ఓకే. న్యూ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ టేబుల్‌కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే. ఇన్సిడెంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేబుల్ దగ్గర ఇన్సిడెంట్ స్టేట్మెంట్ ఇచ్చి ఒకవేళ ఆ లేబుల్ మీదకి మనం కర్సర్ పెడితే ఏం హింట్ కావాలంటే షార్ట్ డిస్క్రిప్షన్ అని ఏదో ఒక హింట్ పెట్టేసి మనం సబ్మిట్ కొడితే ఒక లేబుల్ అనేది క్రియేట్ అవుతుంది మనకి. ఓకే. ఒక లేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ లేబుల్ ఓన్లీ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద మాత్రమే అప్లై అవుతుంది. ఇంకా వేరే వాటి మీద అప్లై అవ్వదు. ఓకే. సో ఇప్పుడు మీరు కిందకు వస్తే ఇన్సిడెంట్ మీద లేబుల్ అప్లై అయింది. ఇప్పుడు ఒకసారి నేను ఇన్సిడెంట్ రికార్డ్ ఏదో ఒక రికార్డ్ ఎనీ రికార్డ్ ఓపెన్ చేస్తే నా ఇన్సిడెంట్‌కి మాత్రం ఇన్సిడెంట్ స్టేట్మెంట్ అని వస్తది. ఆర్ఐటీఎంలో సారీ ఇందాక రిక్వెస్ట్ కదా! యాహ్! రిక్వెస్ట్‌లో మనం ఏం చూసాం ఇన్సిడెంట్ స్టేట్మెంట్ అని వచ్చింది కదా! అది పోయి మళ్ళీ షార్ట్ డిస్క్రిప్షన్ వస్తుంది. సో ఈ ఫీల్డ్ యొక్క లేబుల్ టాస్క్ లెవెల్ నుంచి వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ టాస్క్ లెవెల్ నుంచి వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే లేబుల్ రాస్తామో, లేబుల్ పర్టిక్యులర్‌గా టేబుల్ సెలెక్ట్ చేస్తామో, ఆ టేబుల్‌లో ఏ లేబుల్ ఉంటే ఆ లేబుల్ వస్తుంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ మీరు అడిగారు కదా ఇందాక. ప్రాబ్లమ్‌కి ఆల్రెడీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనే పేరిచ్చారు. అందుకోసం ప్రాబ్లమ్‌కి ఎప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అని వస్తది. ఒకవేళ టాస్క్ అయితే షార్ట్ డిస్క్రిప్షన్ వస్తది. ఒకవేళ స్టాండర్డ్ చేంజ్ ప్రపోజల్ అయితే టెంప్లేట్ డిస్క్రిప్షన్ వస్తది. ఒకవేళ అప్లికేషన్ టాస్క్ అయితే యాప్ నేమ్ అని వస్తుంది. సో ఇవి లేబుల్ చేంజ్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద డిక్షనరీ ఓవర్ రైడ్ లాంటిదే. బట్ లేబుల్స్‌కి సెపరేట్‌గా ఫీల్డ్ లేబుల్ అనే కాన్సెప్ట్ సర్వీస్‌ను బ్రేక్ డౌన్ చేసింది. ఓకే. సో ఈ విధంగా మనకి ఫీల్డ్ యొక్క లేబుల్స్‌ని మనం మార్చేటప్పుడు డిక్షనరీ ఓవర్ రైడ్ కాన్సెప్ట్‌ని మనం వాడతాం. అలాగే డిక్షనరీ ఓవర్ రైడ్ కాన్సెప్ట్ ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెట్స్ సే ఈ షార్ట్ డిస్క్రిప్షన్ నేను మ్యాండేటరీ చేశా. ఈ షార్ట్ డిస్క్రిప్షన్ నేను మ్యాండేటరీ చేశా. లేదా ఇక్కడ ఆ! లేదా ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇస్తున్నా. డిఫాల్ట్ వాల్యూ అంటే అర్థం ఏంటి అంటే, ఆ ఫీల్డ్‌లో వాల్యూ వేరే వాళ్ళు ఎవరు ఏమి ఎంటర్ చేయనప్పుడు డిఫాల్ట్ వాల్యూ వస్తుంది. లెట్స్ సే నేనిక్కడ టెస్టింగ్ డిఫాల్ట్ వాల్యూ అని పెట్టా. పెట్టి సేవ్ చేశా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫీల్డ్ ఉపయోగించే ప్రతి చైల్డ్ టేబుల్ అందులో బై డిఫాల్ట్‌గా న్యూ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ వాల్యూ ఇదొస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఇన్సిడెంట్ నేను ఇది రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసినప్పుడు బై డిఫాల్ట్‌గా వాల్యూ వస్తుంది. అలాగే రిక్వెస్ట్‌ని నేను రిఫ్రెష్ చేస్తాను. ఐ థింక్ ఇది కొత్త రిక్వెస్ట్ కాదనుకుంటా. బట్ ఐ విల్ లెట్ మీ చెక్. కొత్త రిక్వెస్ట్ కావాలి. ఓపెన్ ద లిస్ట్ వ్యూ. ఓకే. కొత్తది క్లిక్ చేసినప్పుడు కొత్త రిక్వెస్ట్ బై డిఫాల్ట్‌గా మళ్ళీ నా ఫీల్డ్ వాల్యూ ఆహ్, ఈ విధంగా మనకి వచ్చేస్తుంది. ఓకే. ఇది కొంచెం డిఫరెంట్‌గా చెప్పాలని నేను ఇది తర్వాత చూస్తా. అండ్ ఇక్కడ చూద్దాం లిస్ట్‌లోకెళ్ళి ఇక్కడ న్యూ క్లిక్ చేసినప్పుడు క్రియేట్ చేసేటప్పుడు కొత్త డిఫాల్ట్ వాల్యూ ఇదా వచ్చేసేది. సో దీనివల్ల ఏమవుతుందంటే పేరెంట్ లెవెల్‌లో ఎవరైనా మోడిఫికేషన్ చేస్తే ఆల్ చైల్డ్ విల్ ఇంపాక్ట్ అవుతుంది. అలా కాకుండా పేరెంట్ లెవెల్‌లో చేసిన మోడిఫికేషన్ మనకి వేరుగా రావాలి. అంటే లైక్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ ఇన్సిడెంట్ డిఫాల్ట్ వాల్యూ అని రావాలి అంటే అప్పుడు ఆ ఫీల్డ్ దగ్గరికెళ్ళి డిక్షనరీ ఓవర్రైడ్‌లోకెళ్ళి న్యూ క్లిక్ చేసి ఓకే. న్యూ క్లిక్ చేసి మీరు ఏ టేబుల్ మీద దాన్ని ఓవర్రైడ్ చేయాలనుకుంటున్నారో ఆ చైల్డ్ టేబుల్ పెట్టేసి
ఏ ఆప్షన్ ఓవర్ రైడ్ చేయాలనుకుంటున్నాం దాన్ని సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ రైడ్ డిఫాల్ట్ వాల్యూ. అప్పుడు మనకి ఈ బాక్స్ వస్తుంది. ఇక్కడ మనం టెస్టింగ్ ఇన్సిడెంట్ డిఫాల్ట్ వాల్యూ అని పెడతాం. పెట్టి సబ్మిట్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్ని మనం రిఫ్రెష్ చేద్దాం. అంటే కొత్త రికార్డ్ని రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసినప్పుడు కొత్త ప్రాబ్లమ్‌కి మాత్రం దానిది అలానే ఉంటుంది. కానీ ఇన్సిడెంట్‌కి మాత్రం మనం ఓవర్ రైడ్ చేసాం కాబట్టి ఇన్సిడెంట్‌కి అది ఓవర్ రైడ్ అయిపోయి ఇదొస్తుంది. ఓకే. సో ఈ విధంగా మనం లేబుల్ అండ్ ఇన్సిడెంట్ లేబుల్ అండ్ డిక్షనరీ ఓవర్ రైడ్ మనం యూజ్ చేసి చైల్డ్ టేబుల్‌లో ఫీల్డ్‌ని మోడిఫై చేస్తాం. ఈవెన్ తో ఆ ఫీల్డ్ మనకి పేరెంట్ నుంచి వచ్చింది. ఓకే. ఈ ఫీల్డ్ అనేది పేరెంట్ నుంచి వచ్చినప్పటికీ మన చైల్డ్స్‌లో వాడుకోవాలి అనుకుంటే, మనకు నచ్చినట్లుగా వాడుకోవాలనుకుంటే, ఎంటైర్ దీన్ని మోడిఫై చేసే పని లేకుండా ఐదర్ లేబుల్ ఆర్ డిక్షనరీ ఓవర్‌రైడ్ యూజ్ చేసి దీని యొక్క ప్రాపర్టీస్‌ని మారుస్తాం. దాన్నే మనం డిక్షనరీ ఓవర్‌రైడ్ అంటాం. ఓకే. ఐ విల్ టేక్ ఎ పాజ్ హియర్. ఎనీ డౌట్స్? ఓకే. ఐ విల్ టేక్ ఇట్ యాస్ ఎ నో. సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే దీంట్లో పేరెంట్ ఫీల్డ్ అప్డేట్ అయితే ఆ ఫీల్డ్ యూజ్ చేస్తే చైల్డ్ ఫీల్డ్స్ కూడా అప్డేట్ అవుతాయి. అంటే ఆ అప్డేట్ కనపడుద్ది. ఒకవేళ ఏదైనా చైల్డ్ టేబుల్ మీద మీరు డిక్షనరీ ఓవర్రైడ్ రాస్తే చైల్డ్ ఫీల్డ్ మీద డిక్షనరీ ఓవర్రైడ్ రాస్తే చైల్డ్ టేబుల్ మీద డిక్షనరీ ఓవర్రైడ్ రాస్తే అప్పుడు ఆ టేబుల్ వరకు మాత్రం ఈ ఓవర్రైడ్ అయిన ఫంక్షనాలిటీ వస్తుంది. రిమైనింగ్ చైల్డ్ టేబుల్స్‌కి మళ్ళీ పేరెంట్ లాజిక్కే అప్లై అవుతుంది. ఇన్‌హెరిట్ అవుతుందనమాట. వి కాల్ ఇట్ యాస్ ఇన్‌హెరిటెన్స్. ఓకే. సో ఈ ఒక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మిగతాయంతా సేమ్. ఏ ఏ టేబుల్‌కైనా మీరు రాయొచ్చు. యాస్ లాంగ్ యాస్ ఆ టేబుల్ మన పేరెంట్ టేబుల్‌కి చైల్డ్ అయినంత వరకు. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ రాసే డిక్షనరీ ఓవర్రైడ్ హెచ్ఆర్ టేబుల్ మీద రాయలేరు. ఎందుకంటే టాస్క్ హెచ్ఆర్ టేబుల్‌కి సంబంధం లేదు. 2 వేరు వేరు టేబుల్స్. అలాగే మీరు సీఎండీబీ టేబుల్ మీద రాయలేరు. సీఎండీబీ, టాస్క్ 2 వేరు వేరు టేబుల్స్. అంటే అసలు ఆ బ్రాంచెస్ వేరు. సెక్షన్స్ వేరనమాట. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ డిక్షనరీ ఓవర్రైడ్. నెక్స్ట్ వ్యూ అండ్ వ్యూ రూల్స్. ఓకే. ఇది అగైన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. వ్యూ అండ్ వ్యూ రూల్స్. ఓకే. మనం లెట్స్ సే నేను ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తా. ఓకే. ఇన్సిడెంట్. ఉన్న ఇన్సిడెంట్స్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తా. ఓకే. ఇదే ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసినప్పుడు నాకు ఫీల్డ్స్ ఇలా కనపడుతున్నాయి. అంటే మీకు ఐడియా ఉంది కదా! ఈ ఫీల్డ్స్ ఇలా కనపడుతున్నాయంటే మనం ఫార్మ్ లేఅవుట్‌లో వ్యూ పెట్టి చేసాం. కొత్త వ్యూ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. కొత్త వ్యూ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కాన్ఫిగర్‌లోకెళ్ళి కొత్త వ్యూ ఎప్పుడు ఫార్మ్ డిజైన్‌లో చేయటం ఈజీ ఆర్ ఫార్మ్ బిల్డర్‌లో చేయటం ఇంకా ఈజీ ఫార్మ్ లేఅవుట్ కన్నా. సో మనం ఫార్మ్ బిల్డర్ తీసుకుందాం. కొత్త వ్యూనే క్రియేట్ చేద్దాం. ఓకే. వ్యూ ఎందుకు క్రియేట్ చేయడం? ఆల్రెడీ వ్యూ ఉందిగా అంటే చెప్పాను కదా! ఒక్కొక్క బిజినెస్‌కి ఒక్కొక్క వ్యూ కావాల్సొస్తుంది. కొంతమంది మేనేజర్స్ కావాల్సిన వ్యూ కావాలి. ఆ టికెట్లు వాళ్ళకి ఇన్ని ఫీల్డ్స్ అవసరం లేదు. కానీ ఏజెంట్‌కి చాలా ఫీల్డ్స్ కావాలి. సెల్ఫ్ సర్వీస్ చేసేవాళ్ళకి ఇంకా తక్కువ ఫీల్డ్స్ కావాలి. సో అందుకోసం ఒక్కొక్క పర్సోనా అంటాం. ఓకే. ఒక్కొక్క పర్సోనాకి ఒక వ్యూ క్రియేట్ చేస్తాం. ఒక్కొక్క పర్సోనాకి ఒక్కొక్క వ్యూ క్రియేట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మనం ఒక వ్యూ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడికొచ్చి ఇక్కడ డిఫాల్ట్ వ్యూ ఉంటుంది. ఇవన్నీ వ్యూస్ అనమాట ఔట్ ఆఫ్ ద బాక్స్. మీరు కొత్తది క్రియేట్ చేయాలంటే యాడ్ కొట్టాలి. యాడ్ కొడితే ఒక వ్యూని అడుగుతుంది. ఏం పేరు కావాలి? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఆహ్, మనం సెషన్ కాబట్టి ఐటీఎస్ఎం బి20 అని ఏదో పెట్టాను. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ఓకే. పెట్టేసి క్రియేట్ కొట్టేసాను. క్రియేట్ కొట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఎంప్టీ వస్తుంది. ఎందుకంటే ఇది నా వ్యూ ఎంప్టీ వస్తుంది. ఒకసారి మనం ఇది రిఫ్రెష్ చేస్తే మనకి సేవ్‌లోనే ఉండుంటుంది. చూద్దాం ఫార్మ్ వచ్చిందో లేదో. ఆ వ్యూ అయితే వచ్చింది. బట్ ఫీల్డ్స్ ఏమి లేవు కాబట్టి ఆ వ్యూ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమి ఎంప్టీగా ఉంది కదా! ఆ వ్యూ సెలెక్ట్ అయిపోయి ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. ఓకే. అప్పుడు దీన్ని మనం ఓవర్‌రైడ్ చేయాలి అంటే ఇందులో కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేయాలి. సో లెట్స్ సే నేను యాక్టివ్ తీసుకొచ్చి పడేస్తున్నా. ఓకే. దీన్ని 1 కాలమ్ కాకుండా 2 కాలమ్ చేస్తున్నా. ఓకే. యాక్టివ్ పెట్టా. తర్వాత యాక్చువల్ స్టార్ట్ ఏదో సమ్ ఫీల్డ్స్ పెడుతున్నా అనుకోండి. ఓకే. మీరు మాత్రం లైక్ బిజినెస్‌లో మాత్రం మనకి వాళ్ళు ఫీల్డ్స్ చెప్తారు. వ్యూ క్రియేట్ చేయమన్నప్పుడు ఫీల్డ్స్ వాళ్ళే చెప్తారు. లేకపోతే వేరే ఏదైనా రిఫరెన్స్ వ్యూ తీసుకోమంటారు. దట్స్ రైట్. ఓకే. తర్వాత కాలర్ పెట్టా. ఓకే. కేటగరీ పెట్టా. ఓకే. తర్వాత కామెంట్స్ కాదు కంపెనీ పెట్టా ఇక్కడ. కాలమ్ టు కాలమ్ అది అప్డేట్ అయిపోయింది. ఫైన్. సో ఇలా పెట్టా. తర్వాత ఏదో ఒకటి జస్ట్ డమ్మీ డేటాని పెడతాను. డ్యూ డేట్ పెట్టా. ఓకే. డ్యూ డేట్ పెట్టేసాను.
సో డ్యూ డేట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ 6 ఫీల్డ్స్ పెట్టేసాను, సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను నా రికార్డ్‌ని మళ్ళీ రిఫ్రెష్ చేస్తే సేమ్ వ్యూతో ఇప్పుడు మనం ఏ ఫీల్డ్స్ అయితే ఇచ్చామో అయి ఉంటాయి. ఇందాక ఏం లేవు కాబట్టి డిఫాల్ట్ వస్తాయి. ఇప్పుడు ఏవి ఉన్నాయో అయి వచ్చాయి. ఓకే. ఇయి వచ్చేసాయి. ఫైన్. ఇప్పుడు ఈ విషయం ఏంటి అంటే కేటగిరీ హార్డ్‌వేర్ ఉన్నప్పుడు మాత్రమే ఆర్ కేటగిరీ సాఫ్ట్‌వేర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ వ్యూ కనపడాలి రికార్డ్‌లో. మిగతా టైంలో ఆ వ్యూ కనపడక్కర్లేదు. సో యూజర్ ఎవరైనా సరే కేటగిరీ హార్డ్‌వేర్ ఓపెన్ చేసినప్పుడు ఈ వ్యూ కనపడాలి. సో అందుకోసం మనం వ్యూ రూల్ రాస్తాం. వ్యూ రూల్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడికొచ్చి వ్యూ రూల్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి సిస్టమ్ యూఐలో వ్యూ రూల్స్ ఉంటాయి. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ రకరకాల వ్యూస్‌తో రికార్డ్స్ ఉంటాయి 168. మనం కొత్తది క్రియేట్ చేద్దాం. కొత్తది న్యూ క్లిక్ చేస్తే ఒక వ్యూ రూల్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. ఆ వ్యూ రూల్ యొక్క నేమ్ ఏంటో ఇవ్వాలి. ఐటీఎస్ఎం నేమ్ అనేసరికి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే మీరు ఏ వ్యూకైతే రూల్ రాసుకుంటారో ఆ వ్యూ పేరే ఇస్తే బెటర్ అన్నమాట. ఆ వ్యూ పెడితేనే బెటర్. తర్వాత ఈ అడ్వాన్స్డ్ పెడితే స్క్రిప్టింగ్ వస్తుంది. అగైన్ ఇది సర్వీస్ నౌ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ మనకి ఇప్పుడు అవసరం. తర్వాత కండిషన్స్ ఏం రావట్లేదు. ఎందుకంటే మనం టేబుల్ సెలెక్ట్ చేయాలి. సో టేబుల్ సెలెక్ట్ చేద్దాం ఫస్ట్. ఇన్సిడెంట్ సెలెక్ట్ చేసినాక డివైస్ టైప్ బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తున్నారా, మొబైలా, టాబ్లెటా? బ్రౌజరే మనది. సో బ్రౌజర్. ఇక్కడ ఇప్పుడు కండిషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ కేటగిరీ హార్డ్‌వేర్ అయినప్పుడు ఇక్కడ వ్యూ. ఇక్కడ చూడండి వ్యూ మనం సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. ఏదో నేమ్ ఇవ్వటానికి ఉంది. సో కానీ మనం ఐటీఎస్ఎం V20 అనే పేరు ఇవ్వలేదు. ఇది డిస్‌ప్లే పేరు. బ్యాక్ ఎండ్ నేమ్ తెలియదు. సో బ్యాక్ ఎండ్ నేమ్ చూడాలి అంటే మళ్ళీ ఇక్కడ వ్యూస్ అని టైప్ చేయాలి. వ్యూస్ అని టైప్ చేస్తే సిస్టమ్ యూఐలో వ్యూస్ ఉంటాయి. ఓకే. వ్యూ రూల్స్ ఒకే దాంట్లో ఉంటాయన్నమాట. సో ఈ వ్యూలో క్రియేట్ చేసిన ప్రతి డేటా ఇక్కడికి వచ్చి చేరుతుంది. ఓకే. ఇప్పుడు మనం అప్డేటెడ్‌ని సార్ట్ చేస్తే రీసెంట్‌గా క్రియేట్ అయిన అప్డేట్‌ని తీసుకొస్తే ఇక్కడ చూస్తే దాని టైటిల్ ఇది. దాని యొక్క వేరియబుల్ బ్యాక్ ఎండ్ నేమ్ ఇది. సో ఈ బ్యాక్ ఎండ్ నేమ్ మనం ఇవ్వాలి. ఈ బ్యాక్ ఎండ్ నేమ్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సేవ్ చేస్తే ఇప్పుడు ఎవరైనా సరే ఏ యూజర్ అయినా సరే హార్డ్‌వేర్ రికార్డ్‌లో ఉన్న ఇన్సిడెంట్స్‌ని ఓపెన్ చేస్తే ఇన్సిడెంట్స్‌ని ఓపెన్ చేస్తే ఈ వ్యూ రూల్ హిట్ అయిపోయి అతను ఆ వ్యూకి వెళ్ళిపోతాడు. మిగతా అప్పుడు డిఫాల్ట్ వ్యూకి వెళ్ళినా ఆ వ్యూకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి బై డిఫాల్ట్‌గా హార్డ్‌వేర్ వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే స్టార్ వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే హోవర్ చేస్తే వ్యూ ఫోర్స్డ్ బై వ్యూ రూల్. సో అంటే ఇక్కడ మీరు వ్యూ చేంజ్ చేయడం కుదరదు. ఇందాక నేను చేంజ్ చేశాను కదా! ఇప్పుడు చేంజ్ ఇవ్వదనమాట. అంటే సిస్టమ్ హార్డ్ కోడ్ చేసేసింది వ్యూ రూల్‌ని. ఫోర్స్ చేస్తుంది. ఇక్కడ చేయదు. అందుకోసమే మీరు ఎప్పుడైనా కంపెనీలో అంటే మీరు ఒకసారి మీ టికెట్లు క్రియేట్ చేసేటప్పుడు గమనిస్తే ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ కొడితే అయితే మీకు ఇక్కడ వ్యూ చూపించదు. ఇక్కడ స్టార్ చూపిస్తుంది వ్యూ వచ్చి. చూసుకోవచ్చు. ఓకే. అంటే ఫోర్స్ చేస్తుంది. మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంది. ఆ వ్యూలోనే చూడమని. దీనివల్ల ఏంటి అంటే మీరు దీన్ని ఏం మోడిఫై చేయలేరు ఆ వ్యూని. అలా అన్నమాట. ఓకేనా? సో ఇది వ్యూ రూల్స్ యొక్క కాన్సెప్ట్. ఇందులో మనం స్క్రిప్ట్ వాడొచ్చు. వితౌట్ స్క్రిప్ట్ రాయొచ్చు. బట్ విత్ స్క్రిప్ట్ ఎక్కువుంటాయి. కాంప్లెక్స్‌గా విత్ స్క్రిప్ట్‌తోనే ఉంటుంది. అండ్ యూజర్‌ని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఓన్లీ ఫీల్డ్‌ని బట్టే చేసాం గానీ యాక్చువల్‌గా అడ్వాన్స్‌డ్ పెడితే యూజర్‌ని బట్టి కూడా ఉంటుంది. అంటే యూజర్‌కి రోల్ ఉంటే ఈ వ్యూ ఇవ్వండి. యూజర్‌కి రోల్ ఉంటే అంటే ఏ రికార్డ్ అయినా హార్డ్‌వేర్ రికార్డ్ అయినా, సాఫ్ట్‌వేర్ రికార్డ్ అయినా ఎనీ రికార్డ్ ఈ వ్యూ ఇచ్చేసేయండి బై డిఫాల్ట్‌గా అని చెప్తుంది. అప్పుడు ఆ రోల్ ఉన్న వ్యక్తి ఈ టేబుల్ ఓపెన్ చేస్తే ఫీల్డ్ రికార్డ్ ఆటోమేటిక్‌గా ఇలా ఫోర్స్ చేస్తుంది. మనం ఎంత ట్రై చేసినా వ్యూ కనపడదు. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ వ్యూ అండ్ వ్యూ రూల్. I will take a pause here. Any doubt? నో కాల్. Yeah. సో వ్యూ రూల్స్ అనేవి పర్సోనాని బట్టి ఉంటాయి. వ్యూ రూల్స్ అనేవి ఆల్వేస్ పర్సోనా. పర్సోనా అంటే నథింగ్ బట్ అది ఏజెంట్ పర్సోనా అయితే ఏజెంట్లు ఉపయోగించే వ్యూ రూల్. కస్టమర్ పర్సోనా అంటే ఎండ్ యూజర్లు యూజ్ చేసే వ్యూ రూల్. మేనేజర్ పర్సోనా అంటే మేనేజర్స్ యూజ్ చేసే వ్యూ రూల్. ఓకే. సో ఇప్పుడు సో దెన్ వి ఆర్ గుడ్ రైట్? వి కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్ రైట్? ఓకే. ఐ విల్ టేక్ ఇట్ యాస్ యెస్. నెక్స్ట్ అన్ని చాలా చిన్నయండి. చాలా వరకు అన్ని చిన్నయి. 10th దాకా చిన్నయి. ఓకే. సో టైమ్ లిమిటెడ్ యూజర్ రోల్స్. టైమ్ లిమిటెడ్ యూజర్ రోల్స్ అంటే ఒక యూజర్‌కి సర్టెన్ టైమ్ వరకు రోల్ ఇవ్వటం. ఐ థింక్ నేను ఆల్రెడీ ఇది యూజర్ అడ్మినిస్ట్రేషన్‌లో కవర్ చేసుంటా. బట్ లెట్ మీ టెల్ యూ అగైన్. ఎలా ఉంటుంది అంటే బిజినెస్‌లో సిస్టమ్‌లో మనకి చాలా మంది యూజర్స్ ఉంటారు. యూజర్ అడ్మినిస్ట్రేషన్‌లో యూజర్లు చాలా మంది ఉంటారు. ఓకే. సో వాళ్ళందరికీ సిస్టమ్‌లో యాక్సెస్ ఉంటుంది.
అఫ్‌కోర్స్ అతను ఏజెంట్ అవ్వచ్చు, కస్టమర్ అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, సీఈఓ గూడా అవ్వచ్చు. ఓకే. వాళ్ళందరి రికార్డ్ ఉంటది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఏంటి అంటే వీళ్ళందరికీ యాక్సెస్‌లు డిఫరెంట్‌గా ఉంటాయి. ఏజెంట్‌కి ఒక రకమైన యాక్సెస్‌లు ఉంటాయి. కస్టమర్‌కి ఒక రకమైన యాక్సెస్ ఉంటాయి. మేనేజర్‌కి ఒక రకమైన యాక్సెస్ ఉంటాయి. మీకు ఐడియా ఉంది కదా! ఏసీఎల్ చెప్పామంటేనే ఏజెంట్ యాక్సెస్ అంటే వాడికొచ్చే యాక్సెస్ వరకే లిమిట్ చేస్తది ఏసీఎల్. మేనేజర్‌కి ఇంకొంచెం హై ఇస్తాయి. సీఓఈకి ఎక్కువ ఇస్తాయి. సారీ సీఈఓకి. డైరెక్టర్‌కి ఇంకొంచెం ఎక్కువ ఇస్తాయి. ఇలా. ఓకే. సో, ఇప్పుడు ఏమైంది అంటే బిజినెస్ మనల్ని ఒకటి అడిగింది. క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు. ఏంటి అంటే నేను టెస్టింగ్ ఒకటి చేయాలి. ఒక టేబుల్ నాకు కనపట్లేదు. యాక్సెస్ ఇష్యూ ఉన్నట్టుంది. అది నాకు యాక్సెస్ ఇస్తావా అంటే యాక్చువల్లీ మనం అతనికి ఆ యాక్సెస్ ఇవ్వకూడదు. ఎందుకంటే అది సెన్సిటివ్ డేటా ఉండుండొచ్చు. ఆ యాక్సెస్ అతనికి పర్మనెంట్ చేయకూడదు. అలాంటప్పుడు మనం అప్రూవల్స్ తీసుకొని అతనికి టైమ్ లిమిటెడ్ అంటే మీరు టెస్టింగ్ చేసుకోవడం కావాలి కాబట్టి మేము ఈ టైం నుంచి మార్నింగ్ 10 నుంచి మీకు ఈవినింగ్ 6 దాకా లేకపోతే 4 దాకా ఇస్తాం. ఆలోపు మీరు టెస్టింగ్ చేసుకొని చెప్తే మేము ఆ రోల్ మీకు తీసేస్తాం అని చెప్తాం. అదే మనం టైమ్ లిమిటెడ్ యూజర్ రోల్. కానీ టైమ్ లిమిటెడ్ యూజర్ రోల్‌లో ఇందాక నేను చెప్పింది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి యూజర్ ప్రొఫైల్‌లోకెళ్ళిపోయి అతనికి ఆ రోల్ ఇచ్చి 10కి ఆ రోల్ ఇచ్చి 6కి ఆ రోల్‌ని రిమూవ్ చేయొచ్చు. అదొక పద్ధతి మాన్యువల్. కానీ ఒకవేళ మనం పొరపాటున 6 తర్వాత మర్చిపోతే అంటే రోల్ రిమూవ్ చేయటం మర్చిపోతే వేరే వర్క్‌లో ఉండి, వేరే మీటింగ్‌లో ఉండి అప్పుడేమైద్ది అతనికి యాక్సెస్ పొడిగిద్ది. అంటే కంప్లెయింట్స్ ఇష్యూ వస్తాయి. మీరు దానికి చెప్పాలి. జవాబుదారీతనం చెప్పాలి. అలా కాకుండా ఆటోమేషన్ ఏంటి అంటే ఇది టైమ్ లిమిటెడ్. సో, టైమ్ లిమిటెడ్ యూజర్ రోల్ ఎలా ఉంటుందంటే ఆల్‌లోకెళ్ళి యూజర్ అడ్మినిస్ట్రేషన్‌లో టైమ్ లిమిటెడ్ యూజర్ రోల్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఓకే. యాస్ ఆఫ్ నౌ నా పీడిఎఫ్‌లో ఏముండవు. నేను న్యూ క్లిక్ చేస్తే బేసిక్ సింపుల్ అండి. ఏ రోల్ ఇవ్వాలి? లెట్స్ సే అడ్మిన్ ఇవ్వాలి. ఎవరికివ్వాలి? ఆ యూజర్ పేరు ఏబుల్ టోటర్‌కి ఇవ్వాలి. ఎన్నింటికి ఇవ్వాలి? ఆ టైం పెట్టాలి. ఓకే. 18వ తారీఖు. ఎప్పుడు ఆపేయాలి? 18వ తారీఖు 6కి 18 ఇస్తే సో కామెంట్స్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు ఏబుల్ ఫర్ ద ఫాలోయింగ్ టెస్టింగ్ ఫర్ ద ఫాలోయింగ్ స్టోరీ టెస్టింగ్ అని చెప్పి స్టోరీ నెంబర్ ఇస్తాం. ఓకే. సో, అప్పుడు ఏమైద్దంటే ఈ స్టార్ట్ టైమ్ గనక ఇప్పుడు ప్రెజెంట్ టైమ్ అయితే ఆటోమేటిక్‌గా ఆ రోల్ అతనికి అసైన్ అయిపోద్ది. ఒకసారి ఏబుల్ టు రిటర్న్ ఓపెన్ చేస్తాను. అతనికి అడ్మిన్ ఉందో లేదో. ఇక్కడ రోల్స్‌లోకొచ్చి ఈ సెర్చ్‌లో అడ్మిన్ ఉందో లేదో చూస్తే అడ్మిన్ అని టైప్ చేస్తే అతనికి అడ్మిన్ లేదు. ఇప్పుడు ఎప్పుడైతే రికార్డ్ సేవ్ అయిద్దో ఆటోమేటిక్‌గా అంటే నాకు తెలిసి నా టైమ్ ఐఎస్‌టీ కాదు ఇది ఈ ఇన్‌స్టెన్స్. సో, జస్ట్ నౌ అన్నాడు కదా! ఈ 6 అవర్స్. సో, ఇప్పుడు ఇది నేను సేవ్ చేస్తే ఆటోమేటిక్‌గా అతనికి ఆ రోల్ ఇచ్చేస్తది. ఆటోమేటిక్‌గా అతనికి ఆ రోల్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఓకే. మనకొక జాబ్ ఉంటుంది. ఆ రోల్ అనేది ఆ జాబ్‌లో యాడ్ అయిపోతుంది. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్యూచర్ డేట్ ఇవ్వాలి. ఫ్యూచర్ స్టార్ట్ డేట్ ఇవ్వాలి. మనం టైమ్ అయిపోయింది కాబట్టి ఇది ఇలా జరిగింది. లెట్స్ సే గో టు టుడే 36, 35 యాహ్! 35 ఇస్తే 2 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయిద్ది. ఇది ఒక జాబ్ లాగా క్రియేట్ అయిద్ది. ఆ టైంకి జాబ్ రన్ అయ్యి ఇతనికి అడ్మిన్ రోల్ యాక్సెస్ ఇస్తుంది. అలాగే టైం అయిపోయినాక అతనికి ఆటోమేటిక్‌గా రోల్ అనేది చూపిస్తుంది. ఇంతే సింపుల్. ఇది యాక్టివ్‌లో ఉన్నంత వరకు ఈ లాజిక్ అప్లై అయిద్ది. డీయాక్టివేట్ చేసేస్తే ఈ రోల్ అనేది పోతుంది. ఓకే. సో, ఇంతే సింపుల్‌గా మనం టైమ్ లిమిటెడ్ రోల్ ఇస్తాం. కాకపోతే ఎప్పుడు స్టార్ట్ డేట్ ఫ్యూచర్‌ది ఇవ్వండి. అయి అయిపోయిన డేట్ ఇవ్వకుండా ఫ్యూచర్‌ది ఇస్తే అతనికి ఆ రోల్ ఆటోమేటిక్‌గా ఆ టైంకి యాడ్ అయిపోతుంది. ఓకే. సింపుల్ కాన్సెప్ట్. టైం అనేది పర్టిక్యులర్ 1 డేకి సారీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వినపడుతుంది బట్ బ్రేక్ అవుతుంది. హలో. హలో. యాక్చువల్లీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే. పర్లేదు. నేను మళ్ళీ చేస్తాను. అలా టైమ్ లిమిట్ అనేది యాహ్! టైమ్ ఇప్పుడు చెప్పండి క్లియర్‌గా ఉంది. టైమ్ లిమిట్ అనేది 1 డేకి మాత్రమే లిమిట్ ఉంటుందా? లేకుంటే ఎన్ని డేస్ అయినా పెట్టుకోవచ్చా? లేదు. స్టార్ట్ అట్లా డేట్, ఏం ఎండ్ డేట్ రిస్ట్రిక్షన్ టైమ్. ఏం లేదు. మన క్యాలెండర్ ప్రొవైడ్ సో మచ్ టైమ్. నో ఇష్యూ. ఓకే. దేర్ ఇస్ నో ఇష్యూ. ఓకే. సో, ఈ విధంగా మనం కానీ చాలా తక్కువ రేర్‌గా వాడతాం. అందరూ మాన్యువల్‌గానే ఇస్తారు. తర్వాత ఆఫ్ చేస్తారు. కానీ అది ఇంకొకటి యాక్టివ్ బటన్ క్లిక్ చేసినప్పుడు అది డీయాక్టివేట్ చేయాలంటే అది చెక్ బాక్స్ తీసేస్తాం కదా! బట్ ఆటోమేటిక్‌గా అది టైమ్ అయిపోయినాక డీయాక్టివేట్ కాదా అది? ఆ! ఇది అంటే మేము ఎప్పుడు టెస్ట్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమవుతుందంటే డీయాక్టివేట్ అయిపోతుంది. డీయాక్టివేట్ అయిపోయి ఎండ్ టైమ్‌కి డీయాక్టివేట్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది అతనికి. ఓకే. పర్టిక్యులర్‌గా మేము దీన్ని ఎప్పుడు టెస్ట్ చేయలే.
మీరు ఒకసారి టెస్ట్ చేయండి ఏమవుతుందో చూడండి. యాజ్ పర్ డాక్యుమెంటేషన్ ప్రకారం సర్వీస్‌లో ఏం చెప్పిందంటే ఎండ్ డేట్ వచ్చిన తర్వాత అతనికి ఆ రోల్ తీసేస్తుంది అని చెప్పింది. సో, అంటే నథింగ్ బట్ అదే. డీయాక్టివేట్ చేస్తుంది. ఓకే. సో, నౌ ఇప్పుడు డెలిగేషన్. సో, డెలిగేషన్ అనే పదానికి మీకు తెలిసే ఉంటుంది అర్థం. డెలిగేషన్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఏ మూమెంట్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. Sorry for that. Are you able to hear me? ఎస్ ఖాళీ. Yeah, sorry. సో, నెక్స్ట్ వచ్చేసరికి డెలిగేషన్. డెలిగేషన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఏంటి అంటే ఎవరైనా ఎంప్లాయీ లీవ్ పెడుతున్నప్పుడు లైక్ ఏదైనా హాలిడే కానీ, వెకేషన్ కానీ వెళ్తున్నప్పుడు, ఏదైనా ట్రిప్‌కి వెళ్తున్నప్పుడు తన వర్క్ అంతా మనం డెలిగేట్ చేస్తాం బేసికల్‌గా. డెవలపర్ వర్క్ డెలిగేషనే. ఎలా చెప్తాం? కొంచెం నా వర్క్ తీసుకో, నా స్టోరీస్ ఇవి ఉన్నాయి నువ్వు పిక్ చేసుకో అలా చెప్తాం. సో, దట్ ఈస్ కైండ్ ఆఫ్ డెలిగేషన్. బట్ సర్వీస్ నోలో డెలిగేషన్ ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ యొక్క డెలిగేషన్ అతనికి ఏమన్నా అప్రూవల్స్ వస్తే అవి డెలిగేట్ అవుతాయి. అతనికి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే అవి డెలిగేట్ అవుతాయి. అతనికి ఏమైనా రిక్వెస్ట్‌లు వస్తే అవి డెలిగేట్ అవుతాయి. సో, దాన్నే మనం డెలిగేషన్ అంటాం. సో, డెలిగేషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ మనం ఏదో ఒక యూజర్ ప్రొఫైల్‌లోకెళ్ళాలి. ఓకే. సో, యూజర్ ప్రొఫైల్‌లో మీ ప్రొఫైల్‌లోకి వెళ్తే గనక సెల్ఫ్ సర్వీస్ వ్యూ ఉంటే అది మార్చండి. వ్యూలోకెళ్ళి డిఫాల్ట్ పెట్టండి. ఓకే. మీరు ఏ ప్రొఫైల్‌కెళ్ళినా గానీ సెల్ఫ్ సర్వీస్ మీకు చూపించదు. డిఫాల్ట్ వ్యూలో చూపించిద్ది. కిందకొస్తే ఇక్కడ డెలిగేట్స్ అని ఉంటుంది. ఓకే. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఈ పర్టిక్యులర్ యూజర్ డెలిగేట్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పి న్యూ క్లిక్ చేస్తే ఇక్కడ మన యూజర్ పేరు, మన ప్రొఫైల్ వస్తుంది. మీరు ఎవరిని డెలిగేట్ చేయాలనుకుంటున్నారు అంటే మీ బదులు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో అతని పేరు రాస్తాం. యారన్ ఎప్పుడు స్టార్టు, ఎప్పుడు ఎండు అని ఉంటుంది. తర్వాత ఏమేమి డెలిగేట్ అవ్వాలి, అప్రూవల్స్ డెలిగేట్ అవ్వాలి. అంటే మీకు వచ్చే అప్రూవల్స్ అన్నీ అతనికి వెళ్తాయి.
అసైన్మెంట్స్ డెలిగేట్ అవ్వాలి. అంటే మీకు ఏదైనా అసైన్ అయితే ఆటోమేటిక్గా అతనికి అసైన్ అయిపోతుంది. మీకు ఏదైనా అసైన్మెంట్ అయ్యే రూల్ ఉంటే. నోటిఫికేషన్స్ ఇన్సిడెంట్ క్రియేట్ అయినప్పుడు, అసైన్ అయినప్పుడు మీకు ఏవైతే నోటిఫికేషన్స్ వస్తాయో అన్నీ అతనికి వెళ్తాయి. మీటింగ్ ఇన్వైట్స్ యాక్చువల్లీ మీటింగ్ ఇన్వైట్స్ అవుట్లుక్ది ఇక్కడ మనకి కనెక్ట్ కాదు. బట్ ఎలా అంటే మనకి గుర్తుందా, చేంజ్ క్రియేట్ చేసేటప్పుడు మనం షెడ్యూల్ స్టార్ట్ షెడ్యూల్ ఎండ్ చేసేటప్పుడు క్యాబ్ మీటింగ్ పెడతాం. క్యాబ్ మీటింగ్ పెట్టి క్యాబ్ మీటింగ్ ఈ పలానా డేట్ అని పెడతాం. అలాంటి మీటింగ్ ఇన్వైట్స్ డైరెక్ట్గా సర్వీస్ నోలో చేస్తే కనుక ఆ మీటింగ్ ఇన్విటేషన్స్ అన్నీ ఇతనికి వెళ్తాయి. ఇది టీమ్స్ అవుట్లుక్ది కాదండి. ఇదైతే ఆ డెలిగేషన్ కాదు. ఇది సర్వీస్ నో రిలేటెడ్ మీటింగ్స్ ఏమైనా ఉంటే అవి ఇతనికి డెలిగేట్ అవుతాయి. ఒకవేళ సర్వీస్ నోలో అవుట్లుక్ ఇంటిగ్రేషన్ ఉండి సర్వీస్ నో ద్వారా అవుట్లుక్ ఇంటిగ్రేషన్ కనెక్ట్ అయ్యి ఈ యూజర్కి తన టీమ్స్ యొక్క క్యాలెండర్ ఇన్వైట్స్ అన్ని ఇతనికి వస్తుంటే సర్వీస్ నోలో అప్పుడు అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇది మామూలువి. లేకపోతే ఇవి కాదు. ఇవి ఎప్పుడు డోంట్ థింక్ ఇట్ యాజ్ ఒరిజినల్ టీమ్స్ ఆర్ అవుట్లుక్ క్యాలెండర్ ఇన్వైట్స్ మాత్రం కాదు. ఓకే. సో ఈ 3 మాత్రం సర్వీస్ నో రిలేటెడ్‌వి. ఈ 3 క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ఇంతే డెలిగేషన్ అంటే. తర్వాత మీరు వన్స్ డెలిగేట్ అయ్యి బయటకొచ్చినాక ఈ రికార్డ్‌ని మీరు కావాలంటే డిలీట్ చేయొచ్చు. లేకపోతే ఎండ్ టైమ్‌ని ఆ డేట్ కన్నా ముందుకు పడేస్తే ఆటోమేటిక్‌గా డెలిగేషన్ ఆగిపోతుంది. సర్వీస్ నో ఏం చేసిద్ది అంటే ఇలా అప్రూవల్ ఉంది కదా! ఈ యూజర్‌కి ఎప్పుడైతే అప్రూవల్స్ వస్తాయో ఈ టేబుల్ మీద అతనికి అంటే సిస్ యూజర్ డెలిగేట్ అనే టేబుల్ మీద అతని పేరు మీద ఎవరైనా డెలిగేట్స్ ఉన్నారా అని బ్యాక్ ఎండ్‌లో చెక్ చేసుకుంటుంది. బ్యాక్ ఎండ్‌లో చెక్ చేసుకొని ఉంటే అతనికెళ్తాయి అప్రూవల్స్. నోటిఫికేషన్స్ అతనికెళ్తాయి. అసైన్‌మెంట్స్ అతనికెళ్తాయి. ఓకే. ఇది డెలిగేషన్. ఇది డెవలపర్‌లకి ఉపయోగం ఉండదు. డెవలపర్‌లు ఏందంటే మేనేజర్‌కి చెప్పి, బీఏకి చెప్పి మన వర్క్‌ని వేరే వాళ్ళకి ఇస్తాం తప్పించి, ఇది ఎవరికి అంటే ఈ ఈ సర్వీస్ నో ఇన్స్టెన్స్ వాడే ఏజెంట్లు. వాళ్ళు లెట్స్ సే అతను టూర్‌కెళ్తున్నారు 5 డేస్. సో మరి ఏజెంట్ టికెట్లన్నీ మరి అతనికి అసైన్ అయితే అతను వెళ్ళిపోయినప్పుడు అతనికి అసైన్ అయితే ఆటో రౌటింగ్ ద్వారా వెళ్ళిపోతే అది ఇబ్బంది కదా! అందుకోసం ఇలా డెలిగేట్ కాన్సెప్ట్ వాడతారు. ఓకే. సో అది సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళు వాడతారు. మనం డెవలప్‌మెంట్ చేసేవాళ్ళం కాబట్టి ఇది అవసరం లేదు. బట్ ఇట్స్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఆల్వేస్ నీడ్ టు అండర్‌స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఓకే. ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్? Just a simple topic, normal basic topic. Okay. Okay. I will take it as a no doubts. Next, rollback record. ఇది యాక్చువల్లీ మనం ఈ ఫీచర్‌లోకి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ ఫీచర్‌లోకి వెళ్ళామంటే సంథింగ్ వి డిలీటెడ్. మనం సర్వీస్ నోలో ఏదైనా చేయొచ్చు కానీ రికార్డ్స్‌ని పర్టిక్యులర్‌గా ఇన్సిడెంట్స్‌ని డిలీట్ చేయకూడదు. కావాలంటే మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే మీరు ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉంటే కావాలంటే దాన్ని ఎన్ని సార్లైనా డిలీట్ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఎవరైనా డెవలప్‌మెంట్ చేసి ప్రొడక్షన్‌కెళ్ళిన డేటా గానీ, ఆల్రెడీ డెవలప్ చేసిన కోడ్ గానీ, ఆల్రెడీ ప్రొడక్షన్‌లో ఉన్న టికెట్స్ గానీ ఏవి డిలీట్ చేయకూడదు. ఓకే. డిలీట్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ఇక్కడికొచ్చి డిలీట్ కొట్టడం. ఓకే. సో ఒకవేళ పొరపాటున మనం ఏమైనా డిలీట్ కొడితే అది కూడా లోయర్ ఎన్విరాన్మెంట్ అండి. ఎప్పుడు ఐ విల్ నెవర్ ఎంకరేజ్ యూజ్ ద డిలీట్ ఆప్షన్. బట్ లోయర్‌లో ఎప్పుడైనా తెలియక డిలీట్ కొడితే, యూఏటీలో ఎప్పుడైనా డిలీట్ కొడితే, యూఏటీ కూడా ఏం కాదు. బట్ కొన్ని కంపెనీస్ స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ప్రొడక్షన్‌లో మాత్రం డిలీట్ కొట్టకూడదు. ఓకే. సో ఒకవేళ పొరపాటున డిలీట్ కొడితే మనం ఈ ఫీచర్ వాడి రికార్డ్స్‌ని రోల్ బ్యాక్ చేస్తాం. ఓకే. సో లెట్స్ సపోజ్ ఈ రోల్ బ్యాక్ ఎక్కడ ఉంటుంది అంటే ఆల్‌లోకెళ్ళి రోల్ బ్యాక్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి డిలీట్ రికవరీ, రోల్ బ్యాక్ అండ్ రికవరీలో డిలీట్ రికవరీ ఉంటుంది. ఈ డిలీట్ రికవరీ మీద క్లిక్ చేస్తే రీసెంట్‌గా ఏవైతే డిలీట్ అయ్యి ఉన్నాయో ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. ఓకే. సారీ 1 మినిట్. ఐ థింక్ రోల్ బ్యాక్ కాంటెక్స్ట్. యాహ్! రోల్ బ్యాక్ కాంటెక్స్ట్ అది వేరు, ఇది వేరు. సో రోల్ బ్యాక్ కాంటెక్స్ట్‌లోకి వెళ్తే ఇక్కడ ఏ రికార్డు డిలీట్ అయింది మొత్తం ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇన్సిడెంట్‌లోకి వెళ్ళి ఈ 00050 ఈ టికెట్‌ని డిలీట్ చేద్దాం. ఓకే. డిలీట్ కొట్టా. మనకి ఫస్ట్ పాపప్ వస్తుంది. ఎర్రర్ వస్తుంది. లైక్ మీరు కన్ఫర్మ్ చేయండి డిలీటా కాదా అని. డిలీట్ కొడితే ఇప్పుడు ఈ రికార్డ్ డిలీట్ అయిపోతుంది. సేమ్ మన పీసీలో ఎలా అయితే రీసైకిల్ బిన్‌లోకి వెళ్తుందో రికార్డు, అలానే ఇక్కడ మనకి ఈ 2 ఆప్షన్స్‌లో రోల్ బ్యాక్ అనే కాన్సెప్ట్‌లో వస్తే ఇక్కడికొస్తుంది. ఓకే. ఇక్కడ 237 కదా! ఇప్పుడు నేను మళ్ళీ రీలోడ్ చేస్తే ఇక్కడ 238 ఇక్కడికొస్తుంది. ఓకే. 238 వచ్చినప్పుడు మనకు అర్థం కాదు. ఎక్కడుంది ఏంటి అనేది మనకు అర్థం కాదు. సో క్రియేటెడ్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ జస్ట్ నౌ ఒక డిలీటెడ్ రికార్డ్ ఇక్కడికొస్తుంది. ఓకే. ఇంకా క్లియర్‌గా చూడాలి అంటే ఈ ఆల్‌లోకి వెళ్తే ఓకే. ఫైన్. ఇక్కడ లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఈ బీఏకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తుందన్నమాట. ఏది ఇన్సిడెంట్, దాని యొక్క సిస్ ఐడి, ఏం డిలీట్ అయినాయి మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఓకే. ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ
రోల్ బ్యాక్ మీద క్లిక్ చేస్తే మొత్తం అది రోల్ బ్యాక్ అయింది. అంటే డిలీట్ అయింది, మళ్ళీ వెనక్కి వెళ్ళి. కానీ మళ్ళీ కన్ఫర్మ్ అడిగింది. అంటే డిలీట్ చేశారు అంటే సంథింగ్ ఏదో ఉంది కాబట్టి డిలీట్ చేశారు. మరి ఎందుకు మళ్ళీ మీరు రోల్ బ్యాక్ చేస్తున్నారు అనేది కన్ఫర్మ్ చేయాలి. యెస్ కొట్టి ఓకే చేయాలి. ఓకే చేస్తే అది రోల్ బ్యాక్ స్టార్ట్ అయిపోయి, రోల్ బ్యాక్ ఎగ్జిక్యూషన్ కాంటెస్ట్ స్టార్ట్ అయిపోయి రికార్డ్ యాడ్ అయిపోయింది. సో ఒకసారి మళ్ళీ మనం ఇన్సిడెంట్స్లోకి వెళ్ళి హిస్టరీలోకి వెళ్ళి ఆ ఇన్సిడెంట్ని మనం ఓపెన్ చేస్తే ఆ ఇన్సిడెంట్ నాకు ఓపెన్ అయిపోతుంది, బ్యాక్ టు వచ్చేస్తుంది. సో దీన్నే మనం రోల్ బ్యాక్ కాంటెక్స్ట్ అంటాం. ఇది 100% అవ్వాలి, వెయిట్ చేయాలి. ఓకే, ఇది కాకుండా ఒకవేళ మీరు డిలీట్ రికవరీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా ఆ రికార్డు మనకి చూపిస్తుంది. ఇక్కడ కూడా మనకు ఆ రికార్డు మనం క్రియేటెడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినా మనకి రోల్ బ్యాక్ ఆప్షన్ అనేది వస్తుంది. ఓకే, రోల్ బ్యాక్ ఆప్షన్ అనేది వస్తుంది. ఓకే, రెండు మోస్ట్లీ ఒకటే అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం రోల్ బ్యాక్ వాడతాం. ఓకే, ఇందులో ఉంటుంది రోల్ బ్యాక్ అండ్ రికవరీలో ఉంటుంది. రోల్ బ్యాక్ కాంటెక్స్ట్, డిలీట్ రికవరీ ఆర్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్. స్క్రిప్ట్ ఏంటి అంటే మనం సర్వర్ సైడ్ స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్నిసార్లు స్క్రిప్ట్ రాసి టెస్టింగ్ పంపిస్తాం. అది మనం టైం తర్వాత ఎరేజ్ అయిపోద్ది మన వరకు ప్రాక్టీస్కి. అది పోయిందంతా ఈ హిస్టరీలో ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని చూసుకోవచ్చు. అప్ టు 7 days హిస్టరీలో ఉంటుంది. అలాగే ఈ డేటా ఎన్ని రోజులు ఉంటుంది అంటే మనకి రొటేషన్ పాలసీ ఉంటుంది. రొటేషన్ పాలసీ అని ఉంటుంది, టేబుల్ రొటేషన్ పాలసీలో ఇన్సిడెంట్ టేబుల్లో డేటా డిలీట్ అయినప్పుడు ఎన్ని రోజులు ఉండాలి, ఆర్ ఈ డిలీట్ రికవరీలో ఎన్ని రోజులు ఉండాలనేది ఒక ప్రాపర్టీతో రన్ అయి ఉంటుంది. అది 7 days అయితే 7 days వరకు మీకు ఆ రికార్డ్ అక్కడే ఉంటుంది. 30 days అయితే 30 days అక్కడే ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి రీసైకిల్ బిన్లో 10 GB వరకు రీసైకిల్ బిన్కి వెళ్ళాలంటే ఇక తర్వాత వెళ్ళదు కదా, అట్లానే అనమాట. ఓకే, ఇది మోస్ట్లీ డెవలప్మెంట్ రిలేటెడ్ కాదు, బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు అండర్స్టాండ్ హౌ టు రికవర్ డిలీటెడ్ రికార్డ్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి అటాచ్మెంట్స్. అటాచ్మెంట్స్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే అటాచ్మెంట్స్లో లెట్స్ ఏ నేను దిస్ వన్ ఇది హార్డ్వేర్ నుంచి ఫస్ట్ సాఫ్ట్వేర్ మారుస్తాను, ఇది మారుస్తాను. సో ఇది ఒక ఇన్సిడెంట్కి అంటే టికెట్కి మనం అటాచ్మెంట్స్ యాడ్ చేయాలి అంటే మనకి ఇక్కడ పేపర్ క్లిప్ ఐకాన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మనం ఏ అటాచ్మెంట్ కావాలో చూస్ ఫైల్ కొట్టి మనం ఆ అటాచ్మెంట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఇక్కడ లోడ్ అయ్యి అంటే దాని యొక్క సైజుని బట్టి చిన్నదైతే ఫాస్ట్గా లోడ్ అవుతుంది, పెద్దదైతే స్లోగా లోడ్ అవుతుంది. ఓకే, మెమరీ అయిపోయింది. సో ఇది యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోయింది, ఇక్కడ యాడ్ అయింది. అండ్ మీకు ఇక్కడ నోట్స్లో యాక్టివిటీస్లో కూడా చూపిస్తుంది. ఓకే, తర్వాత మీరు ఇక్కడ సేవ్ చేయకపోయినా ఈ అటాచ్మెంట్ ఆటోమేటిక్గా రికార్డ్కి యాడ్ అయిపోయింది. మరి ఇక్కడ ఇట్లా యాడ్ అయింది కదా, ఇది ఏ టేబుల్లో స్టోర్ అయింది అంటే మనకి sys_attachment అని ఒక టేబుల్ ఉంటుంది. sys_attachment అనే ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో స్టోర్ అవుతుంది. సో ఆల్లోకి వెళ్ళి sys_attachment .list కొడితే ఈ టేబుల్లో ఆ రికార్డ్స్ అన్నీ స్టోర్ అవుతాయి. సో ఈ టేబుల్లో మన రికార్డ్ అంటే మన అటాచ్మెంట్ ఎక్కడుందో చూడాలి అంటే ఇక్కడ మన అటాచ్మెంట్ యొక్క పేరు ఉంది కదా, ITSM అడ్మిన్ చీట్ షీట్, అది సెర్చ్ చేస్తే అది ఇక్కడ ఉంది. ఓకే, దీన్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయలేరు. మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే మళ్ళీ అది డౌన్లోడ్ అయిపోయింది. ఈ విధంగా డౌన్లోడ్ అడిగింది. ఓకే, సో ఎందుకు డౌన్లోడ్ అడిగిద్ది అంటే ఇది ఒక ఫైల్గా స్టోర్ అయింది మన సిస్టంలో. ఇది మీరు క్లిక్ చేస్తే ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది అనమాట. అండ్ దీని డేటా ఎలా ఉంటుంది అంటే ఇది ఏంటి, కంటెంట్ ఏంటి, PDF అయితే PDF, ఇమేజ్ అయితే PNG, ప్లేన్ టెక్స్ట్ అయితే టెక్స్ట్, ఇమేజ్ అయితే JPG, ఇలా చూపించింది. అలాగే ఈ అటాచ్మెంట్ ఏ టేబుల్ మీద, ఇన్సిడెంట్ మీద ఉంది. అలాగే ఈ అటాచ్మెంట్ ఏ రికార్డ్ సిస్ఐడిలో ఉంది. ఈ సిస్ఐడి ఈ రికార్డ్ యొక్క సిస్ఐడి అనమాట. ఓకే, అండ్ అలాగే ఎప్పుడు క్రియేట్ అయింది, దాని యొక్క సైజ్ ఎంత బైట్స్లో, అంటే బైట్స్ అంటే ఇది 10 MB, యాజ్ ఆఫ్ నో 10 MB సైజ్ ఉంది. ఈ విధంగా నాకు డేటా అనేది చూపిస్తుంది. సరే, ఎందుకు దీని గురించి అంత ఇంపార్టెన్స్ అంటే మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు డీప్గా చేసేటప్పుడు ఒక రికార్డ్కి ఏమైనా అటాచ్మెంట్లు ఉంటే ఆ అటాచ్మెంట్లు కూడా మనం మెయిల్కి పంపించాల్సి వస్తుంది. ఒక రికార్డ్కి అటాచ్మెంట్లు ఉంటే ఇంకో టేబుల్కి యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి కాన్సెప్ట్లు చేసేటప్పుడు మనకి ఈ టేబుల్ నుంచి క్వరీ చేస్తాం. ఇక్కడ నుంచి నా ఇన్సిడెంట్లో ఎన్ని అటాచ్మెంట్లు ఉన్నాయని చెప్పాలి అంటే ఇన్సిడెంట్లో చూస్తే తెలిసింది, కానీ స్క్రిప్ట్కి చూస్తే అర్థం కాదు. స్క్రిప్ట్కి ఏంటంటే ఈ టేబుల్కి వెళ్ళి ఇన్సిడెంట్ టేబుల్ నేమ్ ఉండాలి, సిస్ఐడి మంది ఇచ్చి క్వరీ చేసినప్పుడు రికార్డు ఉంటే అప్పుడు ఓకే ఆ రికార్డులో ఇన్సిడెంట్ అటాచ్మెంట్ ఉంది అని దానికి అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే దానికి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకోసం ఈ టేబుల్ గురించి కూడా మనకి ఐడియా ఉండాలి. అలాగే ఇప్పుడు ITSM అడ్మిన్ చీట్ షీట్ అనే PDF అసలు దీంట్లో కంటెంట్ ఏముంటుందో తెలియాలి అంటే
మనకి ఇంకో టేబుల్ ఉంటుంది. ఒక్క నిమిషం ఆ టేబుల్ నుంచి ఇది అనదర్ టేబుల్ అనమాట. డాక్ అనమాట. ఓకే. సో, ఇందులో ఏం చేస్తుంది అంటే మన డేటా లైక్ మన అటాచ్మెంట్స్ యొక్క డేటా అంతా డేటా రూపంలో స్టోర్ అవుతుంది. ఓకే. డేటా రూపంలో ఈ విధంగా. సో, దీన్ని మనం ఎలా చూడాలి అంటే